శ్రీ గురుభ్యో నమ. ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీన్ని తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి నాడు ఎవరైతే మనస్ఫూర్తిగా ఉపవాసము, స్వామివారికి అభిషేక అర్చన అలంకరణలు చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం కానీ ఏదైనా గురు ఉపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని కానీ సాధన చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా విష్ణు అనుగ్రహం కలుగుతుంది. విష్ణువు ముఢాసురుడు అనే రాక్షసుని సంహరించి ఉత్తర ద్వారంలో నిద్రించి ఉన్నారు కాబట్టి మన గుండె కూడా మన శరీరంలో ఉత్తర భాగంలోనే ఉంటుంది. గుహ అంటే గుండెని గుహగా చెప్పుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా గుండె గుహాంతరాలలో స్వామి నిండి ఉంటాడు. అలా ఉన్నట్లయితే ఆ స్వామిని అలా కనుక నిలుపుకున్నట్లయితే జన్మరాహిత్యాన్ని పొందవచ్చు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉండి తరించవలసిందిగా సెలవు తీసుకుంటారు.